36 గంటలు ధర్నాలు చేస్తున్నారు. గత 5 రోజుల పాటు వంట వార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చి మాట తప్పకుండా అమలు చేస్తారని ఎంతో ఆశతో చూపించిన వాళ్ళకి భంగమై ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 36 గంటలు నిరవధికంగా ఇక్కడ కూర్చొని దీక్షలు చేస్తున్నటువంటి ఆశా వర్కర్లు వాళ్ళకి అందరికి కూడా సిపిఎం పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది. అంగన్వాడీల సమ్మెకు కూడా మేము పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తెలంగాణ మీద 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఈరోజు ఏమన్నారు, తెలుగుదేశం దాని మీద మేము పెంచామన్నారు. మీరు చేసిన వాగ్దానం ఏంటి? ఈరోజు తెలంగాణ 18,000 చేయబోతారు. మా తెలంగాణ మీద ఇక్కడ 2,000 తక్కువ ఉన్నది. మీరు ఆశ పెట్టి మీరు దాన్ని అమలు చేయకుండా నిరాశ గురి చేయడం అనేది పాలకులకు తగదు. ఇక్కడ ఆశాలు కూడా ఎన్ని రోజుల నుంచి ఎంత గొడ్డి చాకరీ చేస్తున్నారు. ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు జయప్రదమైనట్టే ఆశాల యొక్క వాళ్ళ కృషి లేకుండా, వాళ్ళ తోడ్పాటు లేకుండా అది సాధ్యమని అడుగుతున్నాను. అది ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ఈరోజు చెత్తబుట్టలు వేసేసి 10,000తో కావండి అని చెప్పడం ఇది దుర్మార్గం. పైగా ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు ఈ శిబిరాల దగ్గరకు వచ్చి వాళ్ళని అనరాని మాటలని అవమానించి వీటిని మీద దౌర్జన్యాలు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్యే వీళ్ళ కొవ్వు బలిసిందని చెప్పిన దుర్మార్గంగా వ్యాఖ్యానించాడంటే వాళ్ళకి ఎంత బలిసిందో అర్థమవుతుంది. రేపు పొద్దున 3 నెలల్లో ఎవరికి బలిసిందో ప్రజలు తీర్పులో చెబుతారు. వాళ్ళు దగ్గర పెట్టుకుని ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఈ రకంగా బాధ్యతారహితంగా చేసిన ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ఆశా యూనియన్లు, అంగన్వాడీ యూనియన్లు చర్చలకు పిలిచి వాళ్ళతో ఒక సానుకూలమైనటువంటి ఒప్పందం చేసుకుని ఈ సమ్మెల్ని ఆందోళన విరమింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మహిళల ఆగ్రహానికి గురైతే మీ భవిష్యత్తే శ్రేషార్థకం అవుతుందని చెప్పిన వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను.